ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలం మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ప్రార్థనా పోరాటానికి ఆహ్వానిస్తున్నాను. ఈ సమయంలో మనమందరం కూడా ఈ చక్కటి సుదినాన్ని దేవుడు మనకు దయచేసినందుకు నేను దేవుని స్తుతిస్తూ మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థనలో ఏకీభవించాల్సిందని కోరుతున్నాను. దయచేసి అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగినటువంటి మా గొప్ప తండ్రి, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఎంతైనా నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడు. ఈ ఉదయకాలం ప్రార్థనా పోరాటంలో మేము పాలు పంపులు పొందడానికి కృప అనుగ్రహించినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ నూతన దినాన్ని మీరు మాకు ప్రసాదించి నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి, నీ వాక్యాన్ని ధ్యానించడానికి, నీ సన్నిధిలో ప్రార్థించే అవకాశాన్ని మీ బిడ్డలమైనటువంటి మాకు మీరు ఇచ్చినందుకు మీకు వందనాలు. ఈ సమయంలో మా ప్రభువా, మాతో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరచమని సర్వకృపానిధి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మనం అందరం కూడా దేవుని ఆరాధించి దేవుని స్తుతించిన తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. Never runs out on me. Your love never fails and never gives up, never runs out on me. Your love never fails and never gives up, never runs out on me. Your love, on and on. Sing your love. Your love never fails and never gives up, never runs out on me. Your love. Amen. Hallelujah. Hallelujah. మనందరికి వచ్చిన పాట యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే అనే పాట పాడదాం. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. అందరూ చప్పట్లు కొడదాం.
మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ, సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. వ్యాధులు మనలను పడద్రోసిన, బాధలు మనలను కృంగరిసిన, వ్యాధులు మనలను పడద్రోసిన, బాధలు మనలను కృంగరిసిన, విశ్వాసమునకు కర్త అయిన యేసయ్యా మన అండ, విశ్వాసమునకు కర్త అయిన యేసయ్యా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. బిగ్గరగా స్వరమెత్తి యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఎరికో గోడలు ముందున్నా, ఎర్ర సముద్రము ఎదురైనా, ఎరికో గోడలు ముందున్నా, ఎర్ర సముద్రము ఎదురైనా, అద్భుత దేవుడు మనకున్నా, భయమేనా మనకింకా, అద్భుత దేవుడు మనకున్నా, భయమేలా మనకింకా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండ, యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. మరోసారి పాడదాం. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. చివరిసారిగా యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఆమేన్. హల్లెలూయా. మరొక పాట పాడదాం. యేసే మార్గము, యేసే సత్యము, యేసే జీవము, యేసే దుర్గము, ప్రభు యేసే దైవము అనే పాట పాడదామండి.
రక్షణ మార్గము అత్యున్నత యేసు నామము మరణము గెలిచిన నామము ఏకైక ముక్తి మార్గము నరులకు రక్షణ మార్గము అత్యున్నత యేసు నామము మరణము గెలిచిన నామము ఏకైక ముక్తి మార్గము పాపుల బ్రోచిన పావన నామము పాపుల బ్రోచిన పావన నామము యేసే మార్గము యేసే సత్యము యేసే జీవము యేసే దుర్గము ప్రభు యేసే దైవము ఆరోగ్యమిచ్చు నామము ఆనందమిచ్చు యేసు నామము ఆదరించు నామము ఆరాధించు యేసు నామము ఆరోగ్యమిచ్చు నామము ఆనందమిచ్చు యేసు నామము ఆదరించు నామము ఆరాధించు యేసు నామము నామములన్నిగా ఉన్నత నామము నామములన్నిగా ఉన్నత నామము యేసే యేసే భాగ్యము యేసే సత్యము యేసే జీవము యేసే దుర్గము ప్రభు యేసే దైవము యేసే యేసే భాగ్యము యేసే సత్యము యేసే జీవము యేసే దుర్గము ప్రభు యేసే దైవము ఆమేన్ హల్లెలూయా నీకు అసాధ్యమైనది ఏదీ లేదు సమస్తము సాధ్యము నీకు అనే పాట పాడుతూ దేవుని గణపరుస్తామండి సంతోషంగా దేవుని స్తుతిస్తూ దేవుని గణపరుస్తూ నీకు అసాధ్యమైనది ఏదీ లేదు సమస్తము సాధ్యము నీకు పాడదాం నీకు అసాధ్యమైనది ఏదీ లేదు సమస్తము సాధ్యము నీకు ప్రభువా ప్రభువా సమస్తము సాధ్యం ప్రభువా ప్రభువా సమస్తము సాధ్యం ప్రభువా ప్రభువా సమస్తము సాధ్యం ప్రభువా ప్రభువా సమస్తము సాధ్యం నీకు అసాధ్యమైనది ఏదీ లేదు సమస్తము యేసయ్యా నీ మాటలు తేనె కంటే మధురము యేసయ్యా
యేసయ్యా యేసయ్యా నీ మాటలో మరోసారి సంగమంతా కలిసి యేసయ్యా నీ మాటలో తేనె కంటే మధురము యేసయ్యా నీ మాటలో విన్నంచురా క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని మహాకృపను బట్టి, ఆయన ప్రేమ ఆప్యాయతను బట్టి ఈరోజు ఈ విధంగా
ప్రార్థనా పోరాటంలో మిమ్మల్ని కలుసుకునే అవకాశాన్ని దేవుడిచ్చినందుకు నేను దేవుని స్తుతిస్తున్నాను. 91వ కీర్తన 14వ వచనాన్ని మనం చదువుకుందాం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతను తప్పించెదను. అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతని ఘనపరచెదను. దైవజనుడైన మోషే రాసిన ఈ కీర్తనలో, ఈ 91వ కీర్తనలో అతడు ఏం చెప్తున్నాడంటే, అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతని ఘనపరచెదను. దేవుని నామమును ఎరిగిన వారు, అంటే దేవుని నామాన్ని ఎరిగేటటువంటి వారిని దేవుడు ఏం చేస్తాడంటే ఘనపరిచే దేవుడుగా ఉన్నాడు. ఏ విధంగా నేను ఆయన నామమును ఎరుగగలను, ఆయన నామములో ఉన్న గొప్పతనం నాకు ఎలా తెలుస్తుంది అని అంటే, మొదటిగా ఎవరైనా నాకు వివరిస్తే ఆ నామం యొక్క గొప్పతనం తెలుస్తుంది. రెండవది, ఆ నామములో ఉన్న గొప్పతనం ఆయన సృష్టించిన సృష్టిని చూస్తే తెలుస్తుంది. ఆయన నామములో ఉన్న గొప్పతనం ఇక మూడవది అనుభవిస్తే తెలుస్తుంది. కాబట్టి ఆయన నామములో ఉన్న గొప్పతనం ఎవరొకరు నాకు వివరించాలి. ఈరోజు ఉదయకాలం ఈ ప్రార్థనా పోరాటంలో దేవుని నామం యొక్క గొప్పతనాన్ని మీకు వివరించే భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఈ నామం ఎంత గొప్పది అని అంటే చాలా గొప్పది. అంటే యెహోవా అను నామం ఉన్నవాడను అనువాడను అని చెప్పబడిన ఆ నామం సర్వశక్తి కలిగినటువంటి నామం, ఎలోహీమ్గా పిలువబడుచున్న నామం. దేవుని బిడ్డలారా, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనతో తెలియపరుస్తున్నటువంటి నామం యెహోవా. ఈ యెహోవా అనే భయంకరమైన నామం, గొప్ప నామం, శక్తిగల నామం. ఈ నామములో ఎన్నో రకాలైన అర్థాలు ఉన్నాయి. ఈ నామములో మనము పోషించబడతాం. ఈ నామములో మనము స్వస్థపరచబడతాం. ఈ నామములో మనము రక్షణ పొందుకుంటాం. ఈ నామములో మన జీవితాలు ధన్యమవుతాయి. గనుక ఇలాంటి గొప్ప నామం బయలుపరచబడింది. ఈ నామం ఎంత గొప్పది అనంటే అన్ని నామముల కంటే పైనున్న నామం. ఈ నామం ఎంత శ్రేష్టమైంది, ఎంత ఉన్నతమైంది, ఎంత అద్భుతమైంది అంటే వర్ణించలేం. ఇలాంటి గొప్ప నామాన్ని దేవుడు మనకు తెలియపరుస్తూ వచ్చాడు. దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా ఈ నామాన్ని ఎరిగినటువంటి వారుగా మనం ఉండాలి. ఈ ప్రకృతి అంతటినీ కూడా మనం చూస్తే దేవుడు ఎంత గొప్ప దేవుడు. దీంట్లో ఫలములు ఇచ్చే చెట్లు, మన భోజనానికి ఉపయోగపడేటటువంటి ఫలాలు, మనకు రకరకాలైనటువంటి నీడను, తర్వాత ప్రాణవాయువును ఇచ్చేటటువంటి వృక్షాలు, వీటన్నిటిని కూడా చూసినప్పుడు దేవుని యొక్క గొప్ప నామం ఎంత గొప్పది అనేది మనకు అర్థమవుతుంది. అలాగే ఈ నామాన్ని మనం ఏం చేయాలంటే అనుభవించాలి. ఈ అనుభవించటానికి ఆ నామం ఎరిగిన వారుగా, ఆ నామం యొక్క గొప్పతనాన్ని సృష్టి ద్వారా తెలుసుకున్నవారుగా, ఈ నామాన్ని వ్యక్తిగతంగా ఎరిగినటువంటి వారిగా మనం ఉంటే ఈ నామమును ఎరిగిన వారిని దేవుడు ఏం చేస్తాడంటే ఘనపరుస్తాడు అని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది. అంటే దేవుడిచ్చే ఘనత ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే, దేవుడిచ్చే ఘనత అంటే శత్రువులు ఎదుట భోజనాన్ని సిద్ధం చేసి దేవుడు ఏం చేస్తాడంటే ఘనపరుస్తాడు. మనల్ని నీతి కిరీటమునిచ్చి ఘనపరుస్తాడు, రక్షణ ఇచ్చి ఘనపరుస్తాడు, జీవగ్రంథములో మన పేరు రాసి మనల్ని ఘనపరుస్తాడు. కాబట్టి ఈ విధంగా దేవుడు ఘనపరిచే దేవుడు. శత్రువుల ఎదుట భోజనమిచ్చి ఘనపరుస్తాడు, మన తలగా ఉంచి దేవుడు మన ఘనపరుస్తాడు. పెంట కుప్ప మీద నుండి దీనులను పైకెత్తి అలాగూ ఘనపరుస్తాడు. యోసేపును ఐగుప్తు దేశంలో ప్రధానిగా మార్చి దేవుడు యోసేపును ఘనపరిచాడు. బానిస ఏమయ్యాడు? గొప్ప నాయకుడయ్యాడు, గొప్ప ఏలికయ్యాడు. అలాగే ఎస్తేరును దేవుడు ఘనపరిచాడు. దిక్కులేని ఎస్తేరు, తల్లి లేదు,
తండ్రి లేడు. తన పినతండ్రి అయినటువంటి మొర్దెకై అతన్ని పెంచుకుంటూ ఉంటే ఆ మొర్దెకై పెంపకంలో పెరిగినటువంటి ఈ యొక్క ఎస్తేరు దిక్కులేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఈమెకు దేవుడు దిక్కుగా ఉండి 127 దేశాలకు రాణిగా దేవుడు ఆమెను ఘనపరిచాడు. అవును, దేవుని నామాన్ని ఎరిగినటువంటి వారిని దేవుడు ఘనపరుస్తాడు. దేవుని బిడ్డలమైనటువంటి మనము ఈరోజు ఆయన నామమును ఎరిగిన వారిగా, ఆయనిచ్చే ఘనతను పొందేవారిగా మనం ఉండాలి. దేవుడు ఎన్నటెన్నటికి కూడా మనల్ని ఘనపరచాలనే కోరుకుంటాడు. తండ్రి తన కుమారుని ఘనపరచును కదా, దాసుడు తన యజమానుని ఘనపరచును కదా. అయితే నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను అని దేవుడు అడుగుతున్నాడు. నేను తండ్రిని కదా, అలాగే తండ్రి కుమారుని ఘనపరుస్తాడు. చెప్పబడిన మాటను బట్టి తండ్రి అయిన దేవుడు కుమారుని ఘనపరిచాడు. అలాగే ఆయన కుమారులమైనటువంటి మనల్ని, ఆయన రక్తములో కడగబడినటువంటి మనల్ని ఆయన ఘనపరచడానికి ఆయన ఇష్టంగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ జీవము గల దేవుడు మనతో మాట్లాడుచున్నటువంటి విషయం ఏంటంటే, అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరుస్తాను అని చెప్పి దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. గనుక ఈరోజు దేవుడిచ్చే ఘనతను పొందినటువంటి వారమై, దేవుని మహిమార్థమై దేవుని సన్నిధిలో జీవించటానికి కృపగల దేవుడు, దయగల దేవుడు మనకు తన సహాయాన్ని, తన ఆశీర్వాదాన్ని దయచేయాలని నేను కోరుతున్నాను. ఆ విధంగా దేవుడు తన కృప మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, భూమి ఆకాశములను సృజించిన గొప్ప దేవా, నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మీరు మాకు అనుగ్రహించిన ప్రతి విధమైన శ్రేష్టమైన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములను బట్టి, ఇహలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదములను బట్టి నీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి వారు కూడా నీ నామం ఎరిగి నీవిచ్చే ఘనతను పొంది నీ మహిమార్థమై జీవించగలుగుటకు సహాయం చేయండి. దయగల దేవుడవు, ప్రేమగల దేవుడవు నాయన, నీ కృప ఎంతో గొప్పది, నీ దయ ఎంతో గొప్పది, నీ ప్రేమ, నీ వాత్సల్యత ఎంతో గొప్పది. మా ప్రభువా, ఈరోజు ఈ విధంగా నీ బిడ్డలను కలుసుకుని నీ వాక్యాన్ని బోధించే అవకాశాన్ని నాకు దయచేసినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మా కన్న తండ్రి, మా గొప్ప దేవా, ఎవరు ఏ కష్టాల్లో ఉన్నా వారి కష్టముల నుంచి బయటకు తీసుకురండి, సమస్యల నుంచి బయటకు తీసుకురండి, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటకు తీసుకురండి. ఆయన పిల్లలు చదువుల్లో సహాయం చేయండి, వారి పరీక్షల్లో సహాయం చేయండి, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, ప్రతి విధమైనటువంటి ప్రయత్నాల్లో మేము బిడ్డలకు తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాం. నమ్మదగిన దేవుడు, పరిశుద్ధుడు నాయన, నీ నామం ఎరిగి నీవిచ్చే ఘనతను పొంది నీ మహిమార్థమే ఈ లోకములో జీవించగలుగుటకు కావలసిన కృప, సమాధానాలు మా అందరికీ ప్రసాదించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సమయంలో మిమ్మల్ని ఈ విధంగా కలుసుకుని దేవుని వాక్యాన్ని మీతో పంచుకునే అవకాశాన్ని దేవుడిచ్చినందుకు నేను దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ ప్రార్థన పోరాటంలో పాల్పంపులు పొందిన మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ, దీన్ని అనేక మందికి షేర్ చేయాలని కోరుతూ ఉన్నాను. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.